Hi, welcome to the PVR Institute. Today topic discuss about writs of the Indian Constitution for Group 1, Group 2 and all other competitive exams. ముఖ్యంగా వచ్చేసి ఆ రిట్స్ అనేది దేనికోసం ఈ కోర్టులు జారీ చేయబడతాయంటే రిట్స్ అంటే ఏంది తప్పనిసరిగా పాటించవలసిన ఒక ఆజ్ఞ లేదా ఆదేశం అంటారనమాట. రిట్స్ అంటే తప్పనిసరిగా పాటించవలసిన ఒక ఆజ్ఞ లేదా ఆదేశం. ముఖ్యంగా మనకి ఈ రిట్స్ ఎందుకోసం జారీ చేయబడతాయంటే ఎవరైతే ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడతారో వారిపైన రిట్స్ జారీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనం పీపుల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రజల చేతో కానీ గవర్నమెంట్ చేత కానీ పౌరులకి ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందో వారిపైన ఈ రిట్స్ జారీ చేసే అవకాశం కలిగి ఉంటుంది. అయితే ఈ రిట్స్ ఎవరు జారీ చేస్తారు? సుప్రీంకోర్టు, హైకోర్టు మాత్రమే ఈ రిట్స్ జారీ చేసే అధికారం కలిగి ఉంటాయి. సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారము, హైకోర్టు ఆర్టికల్ 226 ప్రకారము ఈ రిట్స్ను జారీ చేసే అధికారం కలిగి ఉంటాయి అన్నమాట. ఎవరైతే ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తారో వారిపై సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారము, హైకోర్టు ఆర్టికల్ 226 ప్రకారము ఈ రిట్స్ని జారీ చేయబడతాయి. అయితే ఈ సుప్రీంకోర్టు, హైకోర్టుకు మళ్ళా కలిగిన అధికార పరిధి ముఖ్యంగా ఈ రిట్స్ పైన ఎవరికి అధికార పరిధి ఎక్కువ ఉంటుంది అని ఒకసారి మనం గమనిస్తే ఈ సుప్రీంకోర్టు అనేది ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిపైన మాత్రమే ఈ రిట్స్ జారీ చేసే అధికారం కలిగి ఉంటాయి. అయితే హైకోర్టు ఫండమెంటల్ రైట్స్తో పాటు మరియు అదర్స్ మిగతా వాటికి కూడా ఈ రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు కన్నా హైకోర్టుకి ఈ రిట్స్ జారీ చేసే అధికార పరిధి ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, ఈ రిట్స్ జారీ చేసే విషయంలో సుప్రీంకోర్టు కన్నా హైకోర్టుకే ఎక్కువ అధికార పరిధి ఉంటుంది. ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిపైన మాత్రమే, కానీ హైకోర్టు అయితే ఫండమెంటల్ రైట్స్తో పాటు మిగతా కేసులపైన కూడా రిట్స్ జారీ చేసే అధికారం కలిగి ఉంటాయి. అయితే ఈ రిట్స్ ఎన్ని రకాలు? మొత్తం 5 రకాలు ఉంటాయి. రిట్స్ ఎన్ని రకాలు? 5 రకాలు. అందులో హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్చ్యూరరీ, కోవారెంటో అనేది ఈ 5 రకాలు ఉంటాయి. ఈ 5 రకాలు ఈ కోర్టులు ఎవరిపైన జారీ చేస్తాయి, వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సింది. ముఖ్యంగా ఈ హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అని ఇంగ్లీష్లో ఒక అర్థం అనమాట. కావాలంటే నోట్ చేసుకోండి, ఇక్కడ ఇవ్వలేదు. టు హ్యావ్ ద బాడీ ఆఫ్. ఓకే, ఈ టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అంటే బందీని ప్రత్యక్షపరచడం. ఎవరైతే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఉంటామో ఆ జైలు ద్వారా కానీ వారిని కోర్టులో 24 అవర్స్లో హాజరుపరచాల్సింది. ఆ బందీని 24 అవర్స్లో ప్రత్యక్షపరచాల్సింది, కోర్టు ముందు హాజరుపరచాల్సింది. ఒకవేళ హాజరుపరచని ఎడల ఈ హెబియస్ కార్పస్ అనే రిట్ను జారీ చేయడం జరుగుతుంది. ఈ హెబియస్ కార్పస్ అనే రిట్టు ఎవరిపైన జారీ చేయబడుతుంది అంటే గవర్నమెంటు మరియు ప్రైవేట్ వ్యక్తులపైన కూడా ఈ ఇద్దరిపైన ఈ రిట్స్ అనేది జారీ చేయడం జరుగుతుంది. గమనించాలి, ముఖ్యంగా మనకు అడిగే క్వశ్చన్ హెబియస్ కార్పస్ అంటే అర్థం ఏంటి అని అడగవచ్చు. బందీని ప్రత్యక్షపరచడం. ఎన్ని గంటలలోపు ప్రత్యక్షపరచాలి? 24 అవర్స్, 48 అవర్స్, ఆ విధంగా 24 అవర్స్. అదేవిధంగా హెబియస్ కార్పస్ అనేది ఎవరి మీద జారీ చేస్తారు, ఎవరి మీద జారీ చేయరు, ఇలాంటివి అడుగుతారనమాట. ఈ హెబియస్ కార్పస్ అనేది గవర్నమెంట్ మరియు ప్రైవేట్ వ్యక్తుల మీద జారీ చేయడం జరుగుతుంది. ఈ హెబియస్ కార్పస్ నుంచి ఇంకో క్వశ్చన్ రీసెంట్గా అడగడం జరుగుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి ఏ రిట్ను జారీ చేయడం జరుగుతుంది అనేసి హెబియస్ కార్పస్ అనమాట. ఓకే, ఇక మాండమస్ అనేది హెబియస్ కార్పస్ అనేది పురాతనమైనది. మాండమస్ అనేది అతిపెద్ద రిట్ అనమాట. ఈ మాండమస్ అనే రిట్ అంటే మాండమస్ అంటే ఆదేశించడం. మాండమస్ అంటే అర్థము ఆదేశించడం. వీ కమాండ్, మేము ఆజ్ఞాపిస్తున్నాము అని అర్థం. మాండమస్ అంటే ఆజ్ఞాపించడం. వీ కమాండ్ అంటే మేము ఆజ్ఞాపిస్తున్నాము. కాబట్టి ఈ మాండమస్ అనే రిట్ని ఎవరి మీద జారీ చేస్తారంటే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు తమ విధులను సరిగ్గా నిర్వర్తించని ఎడల ఆ విధులను సరిగా నిర్వర్తించమని ఈ సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆ గవర్నమెంట్ వ్యక్తులపై మాత్రమే ఈ రిట్స్ను జారీ చేయబడతాయి. ఈ ప్రైవేట్ వ్యక్తులపైన జారీ చేయబడవు. అదేవిధంగా ప్రెసిడెంటు, గవర్నర్లపైన కూడా ఈ రిట్స్ను జారీ చేయబడవు. గమనించాలి, మాండమస్ అనే రిట్ ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు తమ విధులను సరిగా నిర్వర్తించిన వెడల వారిపైన ఈ మాండమస్ రిట్ను జారీ చేయడం జరుగుతుంది. ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగస్తులపైనే. అయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనేసి రాష్ట్రపతి పైన మరియు గవర్నర్ పైన ఈ రిట్స్ను జారీ చేయబడవు. ఓకే షూర్.
ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే నిషేధించడం అని. ఇవి ఓన్లీ కోర్టుల పైన మాత్రమే విధించబడతాయి. ఓన్లీ కోర్టు. ఇక్కడ మనం గమనించాలి, ఇవి గవర్నమెంట్ వ్యక్తులపైన, ప్రైవేట్ వ్యక్తులపైన కాదు, ఓన్లీ కోర్టులపైన. ఇక్కడ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టులు కానీ ఇవి తమ కింది కోర్టులు విచారిస్తున్న కేసుని అంతటితో నిలిపివేయమని ఈ రిట్ను జారీ చేస్తాయన్నమాట కింది కోర్టులకి. హైకోర్టులు ఈ కింది కోర్టులకి తను కింది కోర్టులు విచారిస్తున్న కేసును నిలిపివేయమని ఈ కింది కోర్టులకి ఈ ప్రొహిబిషన్ అంటే నిషేధించడం అని ఈ రిట్ను జారీ చేయబడతాయి కింది కోర్టులకి. అయితే ఇంకోటి గమనించాలి, సెర్సియోరరీ. సెర్సియోరరీ అంటే టు సర్టిఫై అని అర్థం అనమాట. అంటే ధృవీకరించుట. ఇలా నిలుపుదల వేసిన ఇవి కూడా కోర్టుల పైన మాత్రమే విధించడం జరుగుతుంది. ఈ సెర్సియోరరీ రిట్ కూడా ఇది కూడా కింది కోర్టులు నిలుపుదల వేసిన ఆ కేసుని హైకోర్టుకు కానీ లేదా పక్క కోర్టులు కానీ ఆ కేసును బదిలీ చేయమని ఈ సెర్సియోరరీ రిట్ తెలుపుతుందన్నమాట. బదిలీ చేయమని ఈ సెర్సియోరరీ రిట్ను హైకోర్టులు ఈ కింది కోర్టులకి ఈ రిట్ను జారీ చేస్తాయి. ఇవి కూడా కోర్టునే చేయడం జరుగుతుంది. కో వారెంటో, టు వాట్ అథారిటీ అంటారనమాట. దీనికి యొక్క అర్థం టు వాట్ అథారిటీ అంటే ఏ అధికారం చేత మనకు అర్హత లేని పనిని, ఆ ప్రభుత్వ ఉద్యోగుల సంబంధించిన పనిని మనం అర్హత లేని పనిని మనం చేశామనుకోండి, ఒక ప్రైవేట్ వ్యక్తులే కానీ అర్హత లేని పనిని చేస్తే నువ్వు ఏ అధికారంతో ఈ పనిని చేసావు అనే ఉద్దేశంతో మనం సపోజు గవర్నమెంట్ పనికి సంబంధించిన వాటిలో తలదూర్చామనుకోండి, ఏ అధికారంతో నువ్వు ఈ పని చేశావు అనే ఉద్దేశంతో ఈ కో వారెంటో రిట్ను జారీ చేయడం జరుగుతుంది. ఇవి ఓన్లీ ప్రైవేటు వ్యక్తులపైన మాత్రమే జారీ చేయడం జరుగుతుంది. గమనించాలి, ఇక్కడ రిట్స్లో ఏ రిట్టు ఎవరిపైన జారీ చేయబడుతుంది. హైబేస్ కార్పస్ గవర్నమెంట్ మరియు ప్రైవేటు వ్యక్తులపైన, మాండమస్ వచ్చేసి ఓన్లీ గవర్నమెంట్ పైన, గవర్నర్లు, రాష్ట్రపతి, ప్రైవేటు వ్యక్తులపైన ఉండదు, ఓన్లీ గవర్నమెంట్ పైన. ప్రొహిబిషన్ మరియు సెర్సియోరరీ వచ్చేసి ఓన్లీ కోర్టులపైన మాత్రమే జారీ చేయబడుతుంది, కింది కోర్టులపైన. కో వారెంట్ అనేది ఓన్లీ ప్రైవేటు వ్యక్తులపైన మాత్రమే జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి అనేది ఈ రిట్స్ అనేది మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఆర్ఆర్బీ, డిఎస్సి, సివిల్స్, ప్రిలిమ్స్ మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఈ రిట్స్ నుంచి ఇంతకు మించి అయితే ఏం అడగరు అనమాట. ఒకవేళ మన క్వశ్చన్ అడిగితే ఏ విధంగా అడుగుతారు, రిట్స్ ఎన్ని రకాలు, సింపుల్ క్వశ్చన్, 5 టైప్స్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా రిట్స్ అనేది ఎందుకోసం వాడతారు, ఎందుకోసం విధిస్తారు అంటే ఎవరైతే ప్రాథమిక హక్కులు ఉల్లంఘిస్తారో వారిపైన రిట్స్ జారీ చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం రిట్స్ జారీ చేయబడుతుంది, 32వ ఆర్టికల్ ప్రకారం. హైకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం, 226వ ఆర్టికల్ ప్రకారం. రిట్స్ అధికార పరిధిలో ఏ కోర్టుకు ఎక్కువ అధికారాలు ఉంటాయి, సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు, దిగువ కోర్టులకి లాంటివి అడుగుతారు అన్నమాట. అలాంటప్పుడు హైకోర్టుకే ఎక్కువ అధికార పరిధులు ఉంటాయి, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్తో పాటు మిగతా వాటికి కూడా ఈ రిట్స్ జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది కాబట్టి. అయితే కింది వాటిలో అతి పురాతనమైన రిట్ ఏది, హేబియస్ కార్పస్. ఈ రిట్ హేబియస్ కార్పస్ అనేది ఎవరిపై మాత్రమే రిట్స్ను జారీ చేయబడుతుంది, గవర్నమెంట్, ప్రైవేటు. ఈ మాండమస్ రిట్ అనేది ఎవరిపై రిట్స్ జారీ చేయబడుతుంది, ఓన్లీ గవర్నమెంట్. ఇక్కడ ఈ విధంగా ఈ రిట్స్ ఎవరిపై జారీ చేయబడతాయి, ఓకే. ఆ రిట్స్ యొక్క అర్థాలు ఏమిటి, ఓకే. ఆ రిట్స్ ఎవరిపై జారీ చేయబడవు, అలాంటివి మనకు ఈ రిట్స్ నుంచి ఇంతకు మించి క్వశ్చన్లు వెయిట్లో ఇంతవరకు అడగలేదు, అడగబోరు. కాబట్టి ఇలాంటివి మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్ కానీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, జనరల్ సైన్స్, ఆర్థమెటిక్, రీజనింగ్, ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంటి వాటిని మరిన్ని క్లాసులు మనం విందాం. ఓకే, థ్యాంక్ యూ.